రావాలి బాబు రావాలి, చందోల్ సంత చందోల్ సంత చవక్క చవక్క. హాయ్ గాయ్స్, నేను మీ గౌజ్ వర్షని. సో నేనైతే ఇప్పుడు చందోల్లో వెళ్ళాను. ఇదైతే మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట చందోల్ది. ప్రతి శుక్రవారం అయితే ఇక్కడ సంత జరిగిద్దని నేను విన్నాను. సో ఎలా ఉండిదో చూద్దాం అనిపించింది. నేను షబ్బీర్ గాడు సుబాని గాడు కలిసి మేమైతే చందోల్ వెళ్ళామన్నమాట. ఇదే సంత అనుకున్నాం, కానీ ఇది సంత కాదు, కొంచెం ముందుకు వెళ్ళాలంట. సరే అది ముందుకు ప్రయాణం సాగిచ్చే దారిలో కూరగాయలు పళ్ళు కాయలు చాలా అయితే చాలా కనిపించాయి. అవన్నీ మనకు ఎందుకులే అని సంత ఏమైనా టార్గెట్ పెట్టుకొని ముందుకు దూసుకు వెళ్తున్నాము. వెళ్ళేదారిలో రోడ్లు ఇల్లు చెట్లు కార్లు చాలానే కనిపించాయి, సంత మాత్రం కనిపించట్లేదు. అలా మాటల్లోనే సంత అయితే వచ్చేసింది. కాదు, మేమే సంతకు వచ్చాము. ఇక స్టార్ట్ చేస్తే బెండకాయలు బంగాళదుంపలు వంకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు టమాటా కాకరకాయ బీట్రూట్ క్యారెట్ దొండకాయ దోసకాయ ఇక్కడ దొరికితే కొనుక్కోండి. వీటిని చిన్నులపాయలు అల్లమంటారు, ఇవి మసాలాకు వాడతారు, మీరు కొనుక్కోండి. మునక్కాయలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. పాములు కనిపించాయి గాయ్స్. అమ్మో పాములు కాదులే, చిలికలు. అవి చిలికలు అంటారు. మట్టగొడుసులు ఉప్పు చేపలు చీలికలు కొరమేళ్ళు వాలుగలు చాలానే ఉన్నాయి, కాకపోతే అన్ని చచ్చిపోయి ఉన్నాయి. అయినా చచ్చిపోయిన చేపలు ఎంత రేట్ ఏంట్రా బాబు అని వాళ్ళతో అయితే గొడవ పడుతున్నారు మన వాళ్ళు. అరే గొడవలు వద్దురా, మన ఊరు కాదురా, చెక్కేస్తారా అని చెప్పి నేనైతే రొయ్యపొట్టు దగ్గర తీసుకెళ్ళాను. సో ఇక్కడ రొయ్యపొట్టు వచ్చేసి కేజీ 150 రూపాయలు తీసుకున్నారనమాట. రొయ్యపొట్టు అంటే చాలా బాగుంది. నేనైతే 3 కేజీలు కొన్నాను. ఆ 3 కేజీల రొయ్యపొట్టు నేను ఏం చేస్తానో తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. అలాగే ఇక్కడ మన మధ్యతరగతి వాళ్ళకి అనుగుణంగా అన్ని రేట్లు అయితే లభిస్తున్నాయి గాయస్. సో ఇక్కడ వచ్చేసి పిత్త పరుగులు చిన్న చేతి పక్కిలు మట్టగొడుసులు ఇలా చాలా ఉప్పు చేపలు కానీ చాలా బాగున్నాయి. అందరూ ఒకసారి విజిట్ చేయండి. సో అనుగుణంగా రేట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది. సో మేమైతే నల్లబడిపోతాం కాబట్టి మేమైతే ప్రయాణం సాగించాము కర్లపాలానికి. సరే వెళ్ళేదారిలో అన్న మూట మర్చిపోయామంటే అరే మళ్ళీ మూటను తెచ్చాం. ఇంకా రొయ్యలు కూడా కనిపించాయి, బాగా టైగర్ రొయ్యలు, బాగా రేటు ఉన్నట్టున్నాయి. ఇంకా వెళ్తా ఉంటే మన సబ్స్క్రైబర్ అంటే 4 మామిడికాయలు అయితే ఫ్రీగా ఇచ్చారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మామిడికాయలు తీసుకొని హ్యాపీగా హైవే ఎక్కేసి వెళ్తున్నాం. మేఘాలలో తేలిపొమ్మన్నది సోడా తాగుదాం అనిపించింది, అంటే తాగాము. ఇంకా మావాడైతే 2వ సోడా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక సోడా తాగేసి నేను ఇవ్వరా ఇలాగే ఇంకా అట్టు తిందాం అనిపించింది. ఇంకా అట్ల షాప్కి వెళ్ళి అట్టలు తిన్నాం. ఇది ఎక్కడో కాదండి, మన కర్లపాలెంలో ఇక్కడ గుడి దగ్గర అనమాట. చాలా బాగుంటాయి ఇక్కడ దోశలు, ఒకసారి విజిట్ చేయండి. సో మేము కూడా ఇక్కడే తింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకా మేమైతే ఇలాగా దోశలు తినడం అంటే మాకు చాలా సరదా అండి. మన వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చలేదనుకో మేమేం చేయలేమనుకో. ఉంటాను గైస్.